యూనిట్ డిజిట్ కనుక 2 పవర్ మల్టిపుల్ ఆఫ్ 20 కనుక అవుతే లాస్ట్ 20 లాస్ట్ 2 డిజిట్స్కి యాక్చువల్ సైక్లిసిటీ రైట్ 76 సార్. A2 పవర్ 20K. ఏ అంటే ఏంటి సార్? 2 ముందు ఏదైనా ఉండొచ్చు, 2 ముందు ఏదైనా ఉండొచ్చు. A2 పవర్ 20K లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి సార్? 76. సపోజ్గా 4 పవర్ 10K. 4ని నేను 2 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా సార్. 2 10s are 20K. మళ్ళీ ఇదే ఫామ్లో వచ్చింది. దానికి ముందు ఏదైనా ఉండొచ్చు, అప్పుడు కూడా 76, అప్పుడు కూడా 76. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, అప్పుడు కూడా 76. సపోజ్గా 8 పవర్ 10 రాస్తే 30 అవుతుంది. 20 మల్టిపుల్ కావాలి కాబట్టి ఇది కూడా 20K. A8 పవర్ 20K లాస్ట్ 2 డిజిట్స్ ఎంత సార్? 76. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత సార్? 76. A4 పవర్ 10K 76. A2 పవర్ 20K 76. A8 పవర్ 10K 76. సార్ ఇది ఎలా వచ్చింది సార్? 2 పవర్ 20. 2 పవర్ 20 అంటే ఎంత సార్? 2 పవర్ 20 అంటే 2 పవర్ 10 ఇంటూ 2 పవర్ 10 అంతే కదా సార్. 2 పవర్ 10 వాల్యూ ఎంత? 1024. 2 పవర్ 10 వాల్యూ ఎంత? 1024. చిట్ట చివరి 2 డిజిట్స్ ఇక్కడ 24, ఇక్కడ 24. 24 స్క్వేర్ ఎంత? 576. ఆర్ యు ఆల్ విత్ మీ? 2 పవర్ 10 వేసుకుంటే 24 వస్తుంది. 2 పవర్ 20 వేసుకున్నాం అనుకోండి, 2 పవర్ 10 ఇంటూ 2 పవర్ 10. సో మనకు 1024 ఇంటూ 1024. అందరికీ లాజిక్ అందరికీ పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైందా సార్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. కొన్ని ఎగ్జాంపుల్స్ వేద్దాం, అర్థమవుతే సింగిల్ స్టెప్ ఆన్సర్ సార్. 12 పవర్ 100 మనకు ఒకసారి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. 12 పవర్ 100. 100 అనేది 20 తోటి భాగాహారం అవుతుందా? అవుతుంది. ఆన్సర్ ఎంత? సింగిల్ స్టెప్ 76. ఆన్సర్ ఎంత? సింగిల్ స్టెప్ 76. నెక్స్ట్ వన్ 72 పవర్ 61. 72 పవర్ 61. దీన్ని పవర్ ఆఫ్ 20 గుణిజము 61 దగ్గర ఏముంది? 23 60 అంటే 72 పవర్ 60 ఇంటూ 72 పవర్ 1. పవర్ ఆఫ్ 20 ఉంటే ఇది 76. 76 ఇంటూ 72. 76 ఇంటూ 72. 76 ఇంటూ 72. డైరెక్ట్గా 72 రాయకండి సార్. 76ని ఏ పవర్ ఆఫ్ 2 తోటి చేస్తే మాత్రమే 76. 72 అనేది పవర్ ఆఫ్ 2 కాదు. మామూలు మల్టిప్లికేషన్ చేద్దాం. 76 2 152. 76 7 రైట్ 532. సో 2 + 5 7. కోయిన్సిడెంటల్గా 72 వచ్చింది, కానీ కావాల్సిన అవసరం లేదు. 76ని ఏ పవర్ ఆఫ్ 2 తోటి చేస్తే ఆన్సర్ ఆ పవర్ ఆఫ్ 2 లాస్ట్ 2 డిజిట్స్కి ఉంటుంది. 76 ఇంటూ 72. 76 2 రైట్ 152. 12 15 క్యారీడ్. 76 7 532 + 15 547. ఆన్సర్ ఎంత? 7. ఆన్సర్ ఎంత? 7. ఆర్ యు ఆల్ విత్ మీ? సపోజ్గా ఇంకో క్వశ్చన్ ఇద్దాము. సపోజ్గా ఇలా ఉందనుకోండి క్వశ్చన్. 42 పవర్ 53. 42 పవర్ 53. సార్ ఇది మల్టిపుల్ ఆఫ్ 20కి దగ్గరగా లేదు. మామూలు క్యాల్కులేషన్ 42ని 2 ఇంటూ 21 పవర్ 53గా రాసుకోవచ్చు. అంటే ఇది 2 పవర్ 53 ఇంటూ 21 పవర్ 53. ఇదేమో 2 3s are 6. 2 పవర్ 53. 2 పవర్ 53 అంటే 2 పవర్ 10 పవర్ 5 ఇంటూ 2 పవర్ 3.
2 power 10 power 5 into 2 power 3. 2 power 10 is 1024. 24 పవర్ బేసి 24 ఇంటూ 8 ఇంటూ 61 ఎంత సార్ 8 1s are 8 8 6s are 48 24 ఇంటూ 88 అంటే 24 ఇంటూ -12 అంటే -88 అంటే 12. కొంచెం క్యాల్కులేషన్ అవసరం ఒకసారి ఇక్కడ చూసుకోండి సార్. ఇది డైరెక్ట్ 12 పవర్ 100 100 అనేది మల్టిపుల్ ఆఫ్ 20 డైరెక్ట్గా 76. 61 అనేది 3 20ల 60 మిస్ అయింది 72. 2 పవర్ అనేది మల్టిపుల్ ఆఫ్ 20 కాబట్టి 76. ఇది అర్థమైంది కదా సార్. ఇది 42 పవర్ 53 53 అనేది పవర్ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ 20కి దగ్గరగా లేదు కాబట్టి సపరేట్ చేసుకున్నా. 2 ఇంటూ 21 పవర్ 53 2 పవర్ 53 ఇంటూ 21 పవర్ 53 53 అనేది 5 10s are 50 ఇంటూ 2 పవర్ 3 ఇది 24 ఇది 8 ఇది 61. దెన్ మామూలు క్యాల్కులేషన్ అర్థమైందా సార్. A2 పవర్ 20 ఇక 76 ఎందుకు వచ్చిందంటే 2 పవర్ 10 అనేది 1024 2 పవర్ 20 అనేది 2 పవర్ 10 ఇంటూ 2 పవర్ 10 24 స్క్వేర్ ఎంత 576. ఇక్కడ ఎందుకు 10 వచ్చింది సార్ 4 అనేది 2 స్క్వేర్ 2 10s are 20 కాబట్టి A4 పవర్ 10k ఎంత వస్తుంది 76. ఈజీ సార్. 34 పవర్ 30 ఇది పవర్ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ 10 కాబట్టి 76 మల్టిపుల్ ఆఫ్ 10 కాబట్టి 76. ఆర్ యు ఆల్ విత్ మీ. 54 పవర్ 81 54 పవర్ 81 పవర్ మల్టిపుల్ ఆఫ్ 10 కాబట్టి 54 పవర్ 80 ఇంటూ 54 పవర్ 1 ఇదేమో 76 ఇంటూ 54 మామూలు క్యాల్కులేషన్ చేసుకొని ఎంత వస్తుందంత. క్లియర్ ఐడియా రైట్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. పవర్ అనేది మల్టిపుల్ ఆఫ్ 10కి దగ్గరగా ఉండాలి. బేస్లో యూనిట్ డిజిట్ 4 అయినప్పుడు సపోజ్గా 94 పవర్ 82 చెప్పండి సార్. 94 పవర్ 82 పవర్ అనేది 10కి దగ్గరగా ఉండాలి. 10 8ల 80 ఇంటూ 94 స్క్వేర్. పవర్ అనేది మల్టిపుల్ ఆఫ్ 10 కాబట్టి 76. 94 94ని 100 తోటి డివైడ్ చేస్తే -6 -6 స్క్వేర్ అంటే 36 36 6ల 216 36 7ల 252 36. యూనిట్ డిజిట్ బేస్ 4 ఉంటే పవర్ అనేది మల్టిపుల్ ఆఫ్ 10కి దగ్గరగా ఉండాలి. ఇవన్నీ చేసాం కాబట్టి ఇది ఈజీ. 58 పవర్ 200 పవర్ అనేది మల్టిపుల్ ఆఫ్ 20 20 అనేది 20 10ల 276 38 పవర్ 21 38 పవర్ 21 అంటే ఇది 38 పవర్ 20 ఇంటూ 38 పవర్ 1 పవర్ అనేది మల్టిపుల్ ఆఫ్ 20 ఉంది కాబట్టి 76 ఇంటూ 38 76 ఇంటూ 38. అందరికీ లాజిక్ అందరికీ క్లియర్ అయిందా?